ఆయన వైమానిక పరిశోధనే శ్వాసగా, వినూత్న ఆవిష్కరణలే ధ్యాసగా ప్రస్థానం సాగించారు. అందుకు జీవితాన్నే వెచ్చించారు. బరువులేని విమానం రూపొందించి భారత పరువు ప్రతిష్టలు పెంచాడు. విశ్వ వినువీధిలో మన కీర్తి పతాకను రెపరెపలాడించాడు. నిఖిల ప్రపంచాన్నే నిగూఢాశ్చర్యంలో ముంచెత్తాడు. ఆయనే నవ్యయాన రూపశిల్పి, తేలిక యుద్ధ విమానాల సృష్టికర్త, భారత వైమానిక పాఠవానికే పెట్టని కోట, కోట హరినారాయణ. ఒరిస్సాలోని బ్రహ్మపూర్. ఆ ఊరిలో కోట సారథిది మధ్యతరగతి కుటుంబం. ఆయన మూడో సంతానమే హరినారాయణ. హరినారాయణ సూక్ష్మగ్రాహి. పాఠం ఒక్కసారి విన్నంతనే తిరిగి అప్పచెప్పేయగల ఏకసంతాగ్రహి. 1వ తరగతి నుంచి మెట్రికులేషన్ వరకు అతడు అన్నింటా ఫస్ట్. చదువులో చురుగ్గా ఉండే కుమారుణ్ణి హరినారాయణ తండ్రి ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా హరినారాయణను పై చదువులు చదివించారు. తండ్రి పడుతున్న కష్టాలు చూసి అతడు చెలించాడు. ఇంజనీర్ అయి కుటుంబ భారంలో పాలు పంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. బెనారస్ విశ్వవిద్యాలయంలో సీటు రావడంతో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరాడు. అది 1965వ సంవత్సరం. పాకిస్తాన్ మన దేశంపై కథనానికి కాలుదువ్విన సమయం. భారత సైన్యం పడుతూ లేస్తూ పంటి బిగువన వీరోచితంగా పోరాడుతోంది. ఆ కష్టకాలంలో మన వైమానిక దళ విన్యాసాలకు, దాడులకు దుష్టశక్తుల దుర్గాలు దద్దరిల్లాయి. విదేశీ పరిజ్ఞానంతో తయారైన నాట్ యుద్ధ విమానాలు శత్రుమూకల్ని చీల్చి చెండాడాయి. తరిమి తరిమి కొట్టి తగిన శాస్తి చేశాయి. ఆ రణరంగంలో దుమ్ము రేపి దమ్ము చూపిన నాట్ విమానాలు హరినారాయణలో జిజ్ఞాసను పెంపొందించాయి. అది విమానాల్లో విహరించాలని ఉవ్విళ్ళూరే వయసు, మేఘాలలో తేలిపోవాలని కలలుగనే వయసు. అయితే హరినారాయణ మాత్రం వైమానిక పరిశోధనపై అనురాగం ఏర్పరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో హరినారాయణ బెంగళూరు వెళ్ళాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఏరో ఇంజనీరింగ్ చేశాడు. బెంగళూరులో చదువు ఆయన జీవిత దిశను దశను మార్చివేసింది. విమాన నమూనాలను రూపొందించడం తేలికేనన్న ఆత్మవిశ్వాసం పెంచింది. ఐఐటి బాంబేలో పిహెచ్డి చేయడంతో పరిశోధన ప్రాణంగా మారింది. అక్కడ భవిష్యత్తు అవసరాలకు దీటుగా మన వైమానిక పాఠవం అనే అంశంపై హరినారాయణ రీసెర్చ్ చేశారు. ప్రతి చిన్నపిల్లవాడికి ఏరోప్లేన్ చూసిన వెంటనే బాగుంది, మనం అందులో కూర్చుందామని ఉంటుంది. అయితే మనకేమంటే కూర్చోవడం ఏంటి, మనం తయారు చేయాలని ఉండేది. అప్పుడు అందుకని అది ఏరోనాటిక్స్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేర్చుకోవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళాము. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొన్నాళ్ళు పనిచేసాము. తర్వాత పిహెచ్డి కూడా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి రీసెర్చ్ చేసాము. ఆ తర్వాత మనం డిజైన్ చేయడానికి కూడా మొదట MiG-21 ఇంప్రూవ్మెంట్స్లో, ఆ తర్వాత ఎల్సిఏ డెవలప్మెంట్ కూడా అవకాశం దొరికింది. ఇక అప్పటి నుంచి ఆయన జీవనయానమంతా వైమానిక రంగ పరిశోధనకే వెచ్చించడం జరిగింది. దాదాపు 32 ఏళ్లు అదే ప్రాణంగా నిత్య శోధనగా జీవించాడు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో చేరడంతో ఆయన వృత్తిగత జీవితం ప్రారంభమైంది. అక్కడ యుద్ధ విమానాల పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ తరువాత 1970లో రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDOకు బదిలీ అయ్యారు. 1982 వరకు అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. 1982లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో పునఃప్రవేశించి నాసిక్ డివిజన్లో చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ విమాన రక్షణ వ్యవస్థ నాణ్యత, పటిష్టత, విశ్వసనీయత పెంపు తదితర అంశాలపై దృష్టిని పెట్టారు. నాసిక్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడే
అరుదైన ఖ్యాతిని కూడా సొంతం చేసుకున్నారు. అక్కడ ఆయన ఓర్టెక్స్ ప్లేట్ అనే ఏరోడైనమిక్ పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం విమానం గాలిలోకి ఎగరడానికి మరింత శక్తిని సమకూరుస్తుంది. ఇటువంటి పరికరం తయారు చేయడం, దాన్ని విజయవంతంగా ప్రయోగించడం ప్రపంచ వైమానిక చరిత్రకే తలమానికంగా చెప్పాలి. తద్వారా ఆయన మిగ్ విమాన ఆయుర్దాయాన్ని కూడా పెంచారు. అందుకు గుర్తింపుగా 1985లో బెంగళూరులోని DRDOకు ప్రమోట్ అయ్యారు. అక్కడ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కొద్ది కాలానికే ఆయన తేలికపాటి యుద్ధ విమానం LCA విభాగానికి డైరెక్టర్ కూడా అయ్యారు. ఇది హరినారాయణ జీవితాన్నే మలుపు తిప్పిన సంఘటన. 40 ఏళ్ల క్రితం అటకెక్కిన వైమానిక పరిశోధనను ఆయన మళ్లీ రుజుమార్గం పట్టించారు. మన దేశంలో 1960లో జర్మన్ వైమానిక నమూనా బృందం ఆధ్వర్యాన జరిగిన వైమానిక పరిశోధనలే తొలి పరిశోధనలు. ఆ తరువాత మళ్లీ హరినారాయణ నేతృత్వంలో తేలిక రకం యుద్ధ విమానాలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. కాలం చెల్లిన మిగ్ విమానాలను తొలగించడం, వాటి స్థానంలో భారతీయ సూపర్సోనిక్ LCAలను ప్రవేశపెట్టడం ఈ పథకం యొక్క ఉద్దేశం. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధ వృద్ధి, ఆర్థిక స్వయం సమృద్ధి ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆలస్యం అమృతం విషం అన్న సామెత అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. కొన్ని సమయాల్లో ఆలస్యం అమృతం విజయంగా మరింత మధురంగా మారుతుంది. తేలిక రకం యుద్ధ విమానాల సృష్టితో ఇదే నిజమైంది. హరినారాయణ బృందం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. జనవరి 4, 2001న భారత తొలి తేలిక యుద్ధ విమానం పొగలు కప్పుతూ నింగికెగిరింది. అంతర్జాతీయమే లేదు, మనం చేయాల్సింది మన దేశంలోనే చేసాం. బయటికి మనం వెళ్ళి చేసింది ఏమి కాదు. ఒకటి తల్లిదండ్రులు, టీచర్సు ఎంకరేజ్మెంటు, తర్వాత అవకాశాలు వచ్చాయి. మనం మన గురించి ఆలోచించకుండా ఒక కాజ్, ఒక పర్పస్ గురించి ఆలోచించడం, అది కూడా వాళ్ళ ఉపదేశాలు అనండి. దానివల్ల మన గురించి మన స్వార్థం లేకుండా అది మనకు ఆ బుద్ధి ఇచ్చారు కాబట్టి ఆ బుద్ధితో మనం చేయగలిగాం. మనం ఎప్పుడూ ఇది మన సొంతంది అనుకుని ఎప్పుడు అనుకోలేదు. ఇది ఒక పెద్ద కాజ్ ఉంది, ఆ కాజ్ కోసం మనం పనిచేయాలి. ఎప్పుడు మనం ఆలోచించింది అలాగే. ఒకరి గురించి మనం ఎప్పుడు చెడ్డగా ఆలోచించకూడదు. ఎలాంటి మనిషి అయినా అతనిలో కొంచెం మంచి క్వాలిటీస్ ఉంటాయి. మన ఏమేంటంటే ఆ మంచి క్వాలిటీస్ మనం గుర్తించి అది మన ప్రాజెక్టుకి, దేశానికి సరిపోయేటట్టు చేయడమే మన డ్యూటీ. అది లక్కీగా నాకు చాలా మంచి కొలీగ్స్ వచ్చారు. వాళ్ళ వల్ల ఒక టీం మనం తయారు చేయగలిగాం. ఆ టీం చేసిన పనులు ఏవేమి మనం చేసామో అదంతా, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ అంతా ఒకరిద్దరు చేసే పని కాదు, వేలాది సైంటిస్టు, ఇంజనీర్స్, టెక్నీషియన్స్ చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు కొంచెం మనం చేయగలిగామంటే ఆ వేలాది మంది పనులు చేయడంలే